ఇప్పుడు నీకు 10 వచ్చాయి కాబట్టి మనం కొన్ని స్మాల్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఎలాంటి రూల్స్ అమ్మా? మొదటిది, నువ్వు ఏడవటం వల్ల అన్నీ సాల్వ్ కావు. ఏదైనా ప్రాబ్లం ఉంటే క్లియర్ది చెప్పాలి, ఏడ్చి సాధించకూడదు. దట్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్. రెండవది, నీ హోంవర్క్ నువ్వే చేసుకోవాలి, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు. నీకేమైనా డౌట్స్ వస్తే హెల్ప్ అడగాలి. దట్ ఈస్ ఇండిపెండెన్స్. మూడవది, బొమ్మలతో ఆడుకున్న తర్వాత వాటిని ఎక్కడ తీసావో అక్కడే పెట్టాలి. దట్ ఈస్ బీయింగ్ ఆర్గనైజ్డ్. నాలుగవది, బ్యాడ్ వర్డ్స్ అస్సలు వాడకూడదు. దట్ షోస్ రెస్పెక్ట్. ఐదవది, నువ్వు తప్పు చేసినప్పుడు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాలి. దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. ఆరవది, తెలిసిన వాళ్ళని చూసినప్పుడు మంచిగా పలకరించాలి. దట్ ఈస్ గుడ్ మేనర్స్. ఏడవది, ఇంటి పనుల్లో అమ్మా నాన్నలకు ఇష్టంగా హెల్ప్ చేయాలి. దట్ ఈస్ షేరింగ్. ఎనిమిదవది, నీకు ఏదైనా అర్థం కాకపోయినా లేదా డౌట్ వచ్చినా మౌనంగా ఉండకుండా వెంటనే అడిగి తెలుసుకోవాలి. దట్ ఈస్ ఆనెస్టీ. తొమ్మిదవది, కారణం లేకుండా కోప్పడ్డం, చిరాకు పడ్డం చెయ్యకూడదు. నీ ఎమోషన్స్ ని కంట్రోల్లో ఉంచుకోవాలి. పదవది, ప్రతిరోజు కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. దట్ ఈస్ గ్రోత్. సరే అమ్మా, నాకు అర్థమైంది. వెరీ గుడ్. ఇవాళ ఈ రూల్స్ స్ట్రిక్ట్ గా అనిపించొచ్చు, కానీ రేపు మీ పిల్లల భవిష్యత్తుకు ఇవి చాలా అవసరం. బాల్యంలో నేర్పే క్రమశిక్షణే జీవితంలో బలంగా మారుతుంది. ఈ చిన్న పాఠాలు గొప్ప జీవితాలను తీర్చిదిద్దగలం. ఈ మెసేజ్ ఇప్పుడు నీకు 10 వచ్చాయి కాబట్టి మనం కొన్ని స్మాల్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఎలాంటి రూల్స్ అమ్మా? మొదటిది, నువ్వు ఏడవటం వల్ల అన్నీ సాల్వ్ కావు. ఏదైనా ప్రాబ్లం ఉంటే క్లియర్ది చెప్పాలి, ఏడ్చి సాధించకూడదు. దట్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్. రెండవది, నీ హోంవర్క్ నువ్వే చేసుకోవాలి, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు. నీకేమైనా డౌట్స్ వస్తే హెల్ప్ అడగాలి. దట్ ఈస్ ఇండిపెండెన్స్. మూడవది, బొమ్మలతో ఆడుకున్న తర్వాత వాటిని ఎక్కడ తీసావో అక్కడే పెట్టాలి. దట్ ఈస్ బీయింగ్ ఆర్గనైజ్డ్. నాలుగవది, బ్యాడ్ వర్డ్స్ అస్సలు వాడకూడదు. దట్ షోస్ రెస్పెక్ట్. ఐదవది, నువ్వు తప్పు చేసినప్పుడు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాలి. దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. ఆరవది, తెలిసిన వాళ్ళని చూసినప్పుడు మంచిగా పలకరించాలి. దట్ ఈస్ గుడ్ మేనర్స్. ఏడవది, ఇంటి పనుల్లో అమ్మా నాన్నలకు ఇష్టంగా హెల్ప్ చేయాలి. దట్ ఈస్ షేరింగ్. ఎనిమిదవది, నీకు ఏదైనా అర్థం కాకపోయినా లేదా డౌట్ వచ్చినా మౌనంగా ఉండకుండా వెంటనే అడిగి తెలుసుకోవాలి. దట్ ఈస్ ఆనెస్టీ. తొమ్మిదవది, కారణం లేకుండా కోప్పడ్డం, చిరాకు పడ్డం చెయ్యకూడదు. నీ ఎమోషన్స్ ని కంట్రోల్లో ఉంచుకోవాలి. పదవది, ప్రతిరోజు కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. దట్ ఈస్ గ్రోత్. సరే అమ్మా, నాకు అర్థమైంది. వెరీ గుడ్. ఇవాళ ఈ రూల్స్ స్ట్రిక్ట్ గా అనిపించొచ్చు, కానీ రేపు మీ పిల్లల భవిష్యత్తుకు ఇవి చాలా అవసరం. బాల్యంలో నేర్పే క్రమశిక్షణే జీవితంలో బలంగా మారుతుంది. ఈ చిన్న పాఠాలు గొప్ప జీవితాలను తీర్చిదిద్దగలం. ఈ మెసేజ్